మీరు నాయకులా వీధి రౌడీలా? ఇంకా వాళ్ళన్న నయ్యం. ఇంకా వాళ్లతో మిమ్మల్ని పోలిస్తే వాళ్లకు పరువు తక్కువ. సర్లే, కాకిని తెచ్చి పంజరంలో పెడితే చిలక పలుకు పలుకుతుందా? ఒళ్ళు పెంచితే సరికాదు, కాస్త జనంలో ఎలా మెసులుకోవాలో తెలుసుకోండి అయ్యా. మీరు నాయకులు కదా, చదువులేని వాళ్ళైనా చక్కగా మాట్లాడతారు. మరి మీకేం పట్టింది? నోరు తెరిస్తే బూతులు. ఆ గుట్కాలు పాన్ పరాకులు తిని అవే గబ్బుమాటలు వస్తున్నాయా మీకు? వెళ్ళే గంగలోన మునగండి, అప్పుడైనా బుద్ధొస్తుంది. ఏంటి, మొదలు పెట్టడమే తిట్ల పురాణం అనుకుంటున్నారా? ముందు ఆ వీడియో చూడండి. ఎందుకు తిడుతున్నానో, ఎవరిని తిడుతున్నానో మీకే అర్థమవుతుంది. అప్పుడు చెప్పండి తిట్టాలో వద్దు. వీడియో చూసారుగా, మీకు అర్థమైంది కదా ఎవరిని తిడుతున్నానో. అరే, మీరు నిజంగా నాయకులేనా? మీరైనా 2019లో గెలిచింది. ఈయన 2 సార్లు ఎమ్మెల్యే, మళ్ళీ మాజీ మంత్రి కూడా. అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇంతే, ఎవరినో ఒకరిని తిట్టడం, ఎప్పుడు గొడవలు పడటం. అధికారంలో ఉన్న నాళ్ళు మనల్ని ఎవరేం చేస్తారులే అన్న అహంకారం. ఇప్పుడు కూడా అదే గోరోజనం. మీరంతా ఇంతేనా? ఇంకా మారరా? లేకపోతే రోడ్డెక్కి పిచ్చిగంతులు. ఒక్క మంచి మాట రాదు. ఇదే కంటిన్యూ అయితే టీడీపీ నేతలు కాదు, జనాలు వచ్చి తంతారు. ప్రతిపక్ష నేతలయ్యుండి ప్రజల కోసం పోరాడాల్సింది పోయి ఇలా బజార్కి బూతులు తిడతారా? సారీ, మిమ్మల్ని ప్రతిపక్ష నేతలు అనడం కూడా వేస్ట్. ఎందుకంటే ప్రజలు మీకు ఆ హోదా కూడా ఇవ్వలేదు కదా. అయినా మీరు మారరా? జనాలు మిమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారు. ప్రభుత్వాన్ని, సీఎంను తిట్టేస్తే ప్రజలు అసలు విషయం మర్చిపోతారనుకుంటున్నారా? ఇలానే దిగజారే రాజకీయాలు చేస్తే మళ్ళీ ఎన్నికల్లో ఆ 11 సీట్లు కూడా గోవింద. 2024 ఎన్నికల్లో ఏదో పొడి చేస్తారనుకుంటే మీరు తీసిన గొయ్యిలో మీరే పడ్డారు. మైకు దొరికింది కదా అనుకొని మీ నేతలే నోరేసుకొని ఎగేసుకొని పడ్డారు. ఏమైంది? ఆ నోటి దురద వల్ల ఉన్నది పాయే, ఉంచుకున్నది పాయే. ఇప్పుడుకైనా బుద్ధి తెచ్చుకోండి. ప్రజలు మీకు ఆ 11 సీట్లు ఇచ్చారు. మీరు ఇలానే మాట్లాడితే మేము ఇలానే సమాధానం చెప్తామని ఆ 11 సీట్లు ఇచ్చారు. అందుకే అందరంత స్థాయి నుంచి పాతాళానికి పడిపోయారు. మళ్ళీ ఈయన గారు వచ్చేసి అనాల్సిందంతా అనేసి, వాగాల్సిందంతా వాగేసి, ఇప్పుడు తప్పైపోయింది క్షమించండి, సారీ అంటే సరిపోతుందా? ముందుండాలిగా బుద్ధి. ఎంతసేపు ఇష్యూని డైవర్ట్ చేయాలి? ఎలాగో ప్రజల్లో మీపై నమ్మకం పోయింది. ఉన్న మర్యాదనన్నా కాస్త కాపాడుకోండి. లేకపోతే జనాలు చాటం తిట్టుకోవడం మానేసి ఏకంగా ముందుకొచ్చి తిడతారు.